ఉత్సాహం నింపన ఉల్లాసం పంచన ఇంకా కొంచెం పెంచన. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిలుక క్రియేషన్స్. చూశారు కదా ఫ్రెండ్స్, ఆ వీడియోని ఇప్పుడు మీరు చూసిన డెమో వీడియోను మీకు నచ్చిన ఫోటోలతో మీరు ఎలా ఇప్పుడు ఆ వీడియోని క్రియేట్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి. ఇప్పుడు ఆ వీడియోని మన టెలిగ్రామ్ ఛానల్లో ఫుల్ సాంగ్తో ఉంటుంది, అక్కడ చూడండి, మీకు బాగా నచ్చుతుంది. ఈ వీడియోకి సంబంధించిన ఫుల్ ప్రాజెక్ట్ ఒకటి XML ఇచ్చాను, అది డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మన ఛానల్ మొదటిసారి ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఒక లైక్ చేయండి. ఎక్కువ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. అలైట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ప్రాజెక్ట్ అని ఉంటుంది, దీని మీద టచ్ చేయండి. మీకు ఇచ్చిన ప్రాజెక్ట్ మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా, అది మీకు ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. ఈ ఫుల్ ప్రాజెక్ట్ మీద టచ్ చేయండి. ఇప్పుడు స్టార్టింగ్లో ఉంచండి. స్టార్టింగ్లోకి వచ్చి ఇక్కడ అయితే 3 గ్రూపులు ఉంటాయి. ఇక్కడ ఒక 3, ఇంకో గ్రూప్లో ఒక 3 ఉంటాయి. 3 గ్రూపులు అయితే ఉంటాయి. స్టార్టింగ్ గ్రూప్లోకి రండి. గ్రూప్ మీద ట్యాప్ చేయండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది, ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి. ఇక్కడ చిన్న ప్లస్ సింబల్ ఉంది, దీని మీద ట్యాప్ చేయండి. కాపీ లేట్ చేయండి. చేసి ఒకసారి బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి సెకండ్ గ్రూప్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. స్టార్టింగ్లో ఉంచండి. అండ్ దెన్ ఈ చిన్న ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి, పేస్ట్ చేయండి. ఇది లాంగ్ ప్రెస్ చేసి కిందికి ఇట్లా తీసుకురండి ఈ ఫోటోను. ఈ పైది మనకు ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడి వరకే ఇక్కడ ఉంచి, ఇది ఉంది కదా ఇక్కడ ఈ పక్కది ట్యాప్ చేయండి, అక్కడి వరకు కట్ అయిపోతుంది మన ఫోటో. ఇప్పుడు ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి, కలర్ అండ్ ఫిల్ సింబల్ మీద ట్యాప్ చేయండి. మీరైతే ఎవరి ఫోటోలతో వీడియో క్రియేట్ చేయాలనుకుంటున్నారో వారి ఫోటోలు అయితే తీసుకోండి. ఫోటో మీద ట్యాప్ చేయండి. ఇక్కడ చిన్న ప్లస్ సింబల్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఫోటో యాడ్ అయిపోతుంది. బ్యాక్ వచ్చేసేయండి. ఈ 3 గ్రూపులలో ఉన్న ఇక్కడ పైన ఒకటి ఉంది కదా చిన్న లేయర్, దాని మీద మొత్తం సేమ్ 4 ఫోటోలు సేమ్ ఫోటోలు అయితే సెలెక్ట్ చేసుకోండి. గ్రూప్లలో అన్నిట్లో కూడా ఒకటే ఫోటో ఉండాలి. మళ్ళీ థర్డ్ గ్రూప్లోకి వెళ్ళండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. స్టార్టింగ్కి వచ్చేయండి. చిన్న ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి, పేస్ట్ చేయండి. లాంగ్ ప్రెస్ చేయండి, కిందికి అనండి. ఇక్కడ ఎక్కడి వరకు అయితే ఈ పైన లేయర్ ఉందో అక్కడి వరకు కట్ చేసేయండి. మళ్ళీ దీని మీద ట్యాప్ చేయండి. కలర్ అండ్ ఫిల్ సింబల్ మీదకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. మళ్ళీ అదే ఫోటో తీసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ చిన్న లేయర్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. కలర్ అండ్ ఫిల్ సింబల్ మీద ట్యాప్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి. సేమ్ ఫోటో తీసుకోండి, ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఓకే, మొత్తం యాడ్ అయిపోయినాయి 3 ఫోటోలు. మళ్ళీ సేమ్ ఈ ఫోటో మీద ట్యాప్ ఈ గ్రూప్లోకి రండి. ఈ గ్రూప్ మీద ట్యాప్ చేయండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి. కలర్ అండ్ ఫిల్ సింబల్ మీద ట్యాప్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి. మరి అయితే ఒక ఫోటో తీసుకోండి, ఆ ఫోటో మీద ట్యాప్ చేసి చిన్న ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి, ఫోటో యాడ్ అయిపోతుంది. ఈ చిన్న ప్లస్ సింబల్ ఉంది, దీని మీద ట్యాప్ చేయండి, కాపీ లేయర్ చేసేయండి. బ్యాక్ వచ్చేసేయండి. ఈ గ్రూప్లో సెకండ్ ఫోటో ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. స్టార్టింగ్లో టైం లైన్ ఉంచండి. ఈ చిన్న ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి, పేస్ట్ చేసేయండి. ఈ ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి కిందికి అనండి. ఈ ఫోటోలు కనుక అడ్జస్ట్ కాలేదనుకోండి కరెక్ట్, ఫోటో మీద ట్యాప్ చేయండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళండి. ఫోటో అడ్జస్ట్ చేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ థర్డ్ ఫోటో మీద ట్యాప్ చేయండి, సేమ్ అట్లానే ఇక్కడ కూడా ఫోటో యాడ్ చేసేయండి. బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ చిన్నది ఒకటి ఉంది కదా లేరు, దీని మీద ట్యాప్ చేయండి. కలర్ అండ్ ఫిల్ సింబల్ మీద ట్యాప్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి. మళ్ళీ అది ఫోటో తీసుకోండి, చిన్న ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. యాడ్ అయిపోయింది. ఇక్కడ ఒక ఫోటో ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. కలర్ అండ్ ఫిల్ సింబల్ మీద ట్యాప్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి. ఇంకొక ఫోటో తీసుకోండి, యాడ్ చేసేయండి. యాడ్ అయిపోయింది కదా, ఇక్కడికి రండి. ఇక్కడ 3 ఉన్నాయి కదా లేయర్లు, ఈ కింది లేయర్ మీద ట్యాప్ చేయండి. కలర్ అండ్ ఫిల్ సింబల్ మీద ట్యాప్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి. ఇంకొక ఫోటో తీసుకోండి, ఈ చిన్న ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి, ఫోటో యాడ్ అయిపోతుంది మీకు. ఓకే, యాడ్ అయిపోయింది కదా. ఇక్కడ మధ్యలో ఒకటి గ్యాప్ ఉంది. మళ్ళీ ఇక్కడ 3 లేయర్స్ ఉంటాయి. మధ్యలో ఇక్కడ ఇంకొకటి గ్యాప్ ఉంది. మళ్ళీ ఇక్కడ 3 లేయర్లు ఉన్నాయి. ఈ గ్యాప్ ఉంది కదా లేయర్లు, అక్కడ ఇది లేయర్ మనం కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయాలి. ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి. ఇక్కడ చిన్న ప్లస్ సింబల్ కదా, దీని మీద ట్యాప్ చేయండి, కాపీ లేయర్ చేయండి. చేసి ఈ 3 గ్రూప్స్ ఎండింగ్లో టైం లైన్ ఉంచండి. ఈ చిన్న సింబల్ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి, పేస్ట్ లేయర్ చేయండి. ఇక్కడ మనకు పైన వస్తుంది, దీన్ని లాంగ్ ప్రెస్ చేయండి. ఇక్కడ కిందికి ఈ 3 లేయర్ పైన ఉంచండి. దీన్ని ఉంచి ఇక్కడ బీట్ మార్క్ ఉంది, ఈ బీట్ మార్క్ కడికి కరెక్ట్గా ఉంచండి. ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి. ఈ టైమర్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ కట్ చేసేయండి. ఈ సింబల్ వచ్చేయండి, కట్ అయిపోతుంది. ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి. కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి. ఇంకొక ఫోటో తీసుకోండి, యాడ్ అయిపోతుంది. మళ్ళీ ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో కింది లేయర్ మీద ట్యాప్ చేయండి. కలర్ అండ్ ఫిల్ సింబల్ మీద ట్యాప్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి.
ఇంకొక ఫోటో తీసుకోండి. ఈ చిన్న ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. యాడ్ అయిపోతుంది. మళ్ళీ ఈ 3 లేయర్స్ పక్కకు బీట్ మార్క్ ఉందిగా అక్కడ టైం లైన్ ఉంచండి. చిన్న ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. పేస్ట్ లేయర్ చేయండి. ఇక్కడ పైనకి వస్తుంది ఇది లేయర్. దీన్ని లాంగ్ ప్రెస్ చేసి కిందికి లాగండి. మళ్ళీ ఈ బీట్ మార్క్ కాడ టైం లైన్ ఉంచండి. చివరికి ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి. టైమర్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఈ చివరి ఆప్షన్ ఎంచుకోండి. కట్ అయిపోతుంది అడిగి. మళ్ళీ ఒకసారి ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి. కలర్ అండ్ ఫిల్ సింబల్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఇంకొక ఫోటో తీసుకోండి. ఫోటో యాడ్ అయిపోతుంది. మళ్ళీ ఈ 3 లేయర్స్లా కింది లేయర్ మీద ట్యాప్ చేయండి. కలర్ అండ్ ఫిల్ సింబల్ మీద ట్యాప్ చేయండి. మీడియాలోకి వెళ్ళండి. ఇంకొక ఫోటో యాడ్ చేసేయండి. ఈ లాస్ట్ ఒకటి ఉంటుంది లాంగ్ ఫోటో. దీని మీద ట్యాప్ చేయండి. కలర్ అండ్ ఫిల్ సింబల్ మీద ట్యాప్ చేయండి. మీడియాలోకి వెళ్ళండి. ఇంకొక ఫోటో తీసుకోండి. చిన్న ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఫోటో యాడ్ అయిపోతుంది. ఒకసారి చెక్ చేసుకోండి ఫోటోలన్నీ కరెక్ట్ వచ్చాయి లేదా. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ గ్రూప్స్ కొన్ని అయితే ఒక్కొక్కసారి ఏమైందంటే చిన్నగా పెద్దగా అయిపోతూ ఉంటాయి. ఇక్కడ కరెక్ట్ బీట్ మార్క్ అని ఉంచండి. ఈ గ్రూప్ మీద ట్యాప్ చేయండి. టైమర్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ కట్ చేసేయండి. ఓకే, అన్నీ కరెక్ట్ ఉన్నాయి. ఇప్పుడు ఈ వీడియోని మనం సేవ్ చేద్దాం. ఇక్కడ ఎక్స్పోర్ట్ అని సింబల్ ఉంది, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ అని వస్తుంది, దీని మీద ట్యాప్ చేయండి. సేవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.